గతం గతం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది ఎప్పుడు. గతంలో ఏదో జరిగింది అని భావించి ఈరోజు నేను ఆనందంగా ఉండలేను అని భావిస్తూ ఉంటాం. గతంలో నేను ఏదో చేశాను, ఇబ్బంది పడ్డాను, కాబట్టి ఇప్పుడు కూడా అది జరుగుతుంది అని భయపడుతూ బాధపడుతూ ఉంటాం. ఒకసారి నేను అలా అనిపించుకున్నాను, గాయపడ్డాను, కాబట్టి నేను ఎవరిని నమ్మను అని తీర్మానించుకొని మనం ఇరుక్కుపోయి ఉంటాం. ఏది ఏమైనా గతం అనేది బాధిస్తుంది. మన గతం ఎంత ఘోరంగా ఉన్నా అది బాధిస్తుంది. మనిషిని వర్తమానంలో ఆనందంగా ఉండనివ్వదు, ఆరోగ్యంగా కూడా ఉండనివ్వదు, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనల్ని మనం బాధ పెట్టుకుంటూ మన చుట్టూ ఉన్నవారిని కూడా అలాంటి దాన్ని వ్యాపింపచేస్తూ ఉంటాం. కాబట్టి ఈ గతం మనల్ని మనమే అవగతం చేసుకోవాలి, విగతం చేసుకోవాలి, తెగదింపులు చేసుకోవాలి. గతాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, గత అనుభవాలను ఎప్పుడైతే వదిలిపెట్టేస్తామో, అందరితో ఆనందంగా హాయిగా ఇమడగలుగుతాం. ఎక్కడ ఉంటే అక్కడ వర్తమాన క్షణంలో ప్రశాంతంగా జీవించగలుగుతాం. కాబట్టి ఫ్రెండ్స్, చాలా కాలం క్రిందట మా వాళ్ళు నా పట్ల సరిగా ప్రవర్తించలేదు, కాబట్టి నేను వారిని క్షమించలేకపోతున్నాను అని భావిస్తూ ఉంటారు. చాలా కాలం క్రిందట, కొన్ని సంవత్సరాల నుంచి మన తలలో వారిని మోస్తూ ఉంటాం. అదేవిధంగా వారి యొక్క ప్రేమను కూడా అంగీకరించలేకపోతూ ఉంటాం. వాళ్ళు నన్ను గాయపెట్టారు కాబట్టి వాళ్ళు ప్రస్తుతం నా పట్ల ఉన్న ప్రేమని నేను అంగీకరించలేను అని భావిస్తూ మనని మనం ఎంత క్షోభ పెట్టుకుంటామో, ఆత్మక్షోభను పెట్టుకుంటాం. ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాలి, గతాన్ని వదిలిపెట్టేయాలి. గతం అంటే అయిపోయింది, దాన్ని మనం మార్చలేము. కాబట్టి మన చేతిలో ఉన్న ఈ క్షణం, వర్తమాన క్షణంలో నేను ఎలా జీవించాలి, నా వర్తమాన క్షణమే నా భవిష్యత్తును కూడా సృష్టిస్తుంది. కాబట్టి ఈ వర్తమానంలో నేను హాయిగా ఎలా జీవించాలి అనేది మనం అర్థం చేసుకొని, వర్తమానంలో హాయిగా ఆనందంగా జీవించడం అనేది ఒక కళ, ఆరోగ్యంగా జీవించడం ఒక కళ, అందరితో ఇమడగలిగిపోవడం ఒక కళ, అందరితో కలిసి ఆనందంగా ఉండడం ఒక కళ. ఆత్మజ్ఞానం ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. అందుకే అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.